ప్రస్తుతం మనం పొదిలి పట్టణంలోని రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు ప్రగతి ఏ విధంగా ఉందని చూసేందుకు ప్రత్యేక వీడియో చేసే భాగంగా ఈరోజు మనం పొదిలి పట్టణం రైల్వే స్టేషన్లో ఉన్నాం. గత నెల రోజుల క్రితం వచ్చినప్పుడు మనం ఇక్కడ మామూలుగా ఇప్పుడు మనం చూస్తే పైన రేకులు ప్లాట్ఫామ్ సంబంధించిన రేకులన్నీ వేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా రైల్వే స్టేషన్ అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది మనం నిలబడేది 2 పక్కదిస్తుంది. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ గతంలో మనం నెల రోజుల క్రితం వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ సంబంధించిన రేకుల నిర్మాణ పనులని ఇంకా ఏమి నిర్మాణం చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం చూస్తే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రయాణికులు ఈ ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్ ఎందుకు ఓవర్ బ్రిడ్జ్ సంబంధించిన నిర్మాణ పనులు ఆ రేకులు వేయటం సంబంధించిన నిర్మాణ పనులు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. మనం గత నెల రోజుల క్రితం వచ్చినప్పుడు అక్కడ సంబంధించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించిన వరకు పైన ఒక రేకులు లేకుండా మామూలుగా అప్పుడే నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు నెల రోజుల్లోనే పూర్తి స్థాయిగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించిన నిర్మాణ పనులు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. మనం 2, 3 ప్లాట్ఫామ్లో ఉన్న ఏదైతే ప్లాట్ఫామ్ ఉన్న ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, ఈ ప్లాట్ఫామ్ మీద కూడా పైన మనకు రేకులు పూర్తి స్థాయిలో వేసిన పరిస్థితి ఉంది. పైన మనం రేకులు ఇక్కడ కూడా ఈ ప్లాట్ఫామ్పై రేకులు నిర్మాణ పనులు పూర్తి చేశారు. మనం మరికొంత దూరం చూస్తే అక్కడక్కడ ప్యాచ్ వర్కులు పైన రేకులు వేయాల్సిన పరిస్థితి ఉంది. మరుగుదొడ్లు సంబంధించింది ఒకటి, అక్కడక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులు కూర్చునేందుకు అక్కడక్కడ కొద్ది దూరంలో షెల్టర్లు వేసి రేకులు వేసి అక్కడ బెంచులు లేక కుర్చీలు స్టాండర్డ్ కుర్చీలు వేసే పరిస్థితి ఉంది. దాదాపు ఒక 150 మీటర్ల దూరం దాకా రైల్వే ట్రాక్ సంబంధించిన ఉన్న పరిస్థితి ఉంది. మధ్యలో కూడా రైల్వే ట్రాక్ అక్కడ గతంలో హైకోర్టుల నిర్మాణంలో నేపథ్యంలో రైల్వే ట్రాకు ఒక 100 మీటర్లు 150 మీటర్ల దూరంలోనే ఆగిపోయిన పరిస్థితి ఉండడం వల్ల రైల్వే ట్రాకు ఇక్కడ వేయలేని పరిస్థితి ఉంది. రైల్వే ట్రాక్ సంబంధించిన నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ రైల్వే ట్రాక్ సంబంధించి మరో వారం రోజుల నుంచి 10 రోజుల్లోపు ఈ నెలాఖరికల్లా స్టేషన్లో కూడా లోపల 3 రైల్వే 1, 2 ప్లాట్ఫామ్ మొత్తం 3 రైలు ట్రాక్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ 2 రైల్వే ట్రాక్లు వస్తాయి. భవిష్యత్ అవసరాలు దృష్టి ఉంచుకొని పక్కన కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతానికి ఈ మధ్యలో 2 రైల్వే ట్రాక్లు వస్తాయి, లేకపోతే మధ్యలో కూడా 3వ ట్రాక్ కూడా సేఫ్టీ కోసం కూడా వేసే పరిస్థితి అనేది అంటున్నారు. మొత్తం మీద 1, 2 2 రైల్వే ట్రాక్ 2 ప్లాట్ఫామ్ 1, 2 మాత్రం పూర్తి స్థాయి నిర్మాణం అయింది. ఇక్కడ ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి 2 ఇక్కడ రైల్వే ట్రాకులు రావాల్సిన పరిస్థితి. ఇక్కడ నుంచి మనం ఒక 200 మీటర్ల అవతల గతంలో కోర్టులో పరిధిలో ఉండటంతో అక్కడ 100 మీటర్ల నిర్మాణ పనులు జరగకపోవడంతో ఇక్కడ రైల్వే ట్రాక్ వేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు కూడా శరవేగం జరుగుతున్నాయి. వాటితో పాటే ఇక్కడ రైల్వే ట్రాక్ పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఇక్కడికి 2 రైల్వే ట్రాక్లు వచ్చే విధంగా ఏర్పాట్లు సంబంధించిన రైల్వే కాంట్రాక్ట్ ఏర్పాట్లు శరవేగం పనులు పూర్తి చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇది ఈ నెలాఖరికల్లా పూర్తి స్థాయిలో రైల్వే ట్రాక్ నిర్మాణం సంబంధించిన పనులు పూర్తయ్యే పరిస్థితి ఉంది. రైల్వే స్టేషన్ కూడా మనం నిర్మాణం సంబంధించి ఒకసారి మనం చూస్తే నెలాఖరికల్లా పూర్తి స్థాయిలో ప్యాచ్ వర్కులు పూర్తి స్థాయిలో పూర్తయితే కింద రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ అవన్నీ కూడా మనం ఒకసారి లోపల చూస్తే మొత్తం పూర్తి స్థాయిలో ఉంది. కరెంటు వైరింగ్ కూడా పూర్తి చేసి సంబంధించిన సామాగ్రి తెచ్చి పెట్టే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడైతే రైల్వే ట్రాక్ నిర్మాణం నెలాఖరు పూర్తయింది. రైల్వే స్టేషన్ కూడా పనులన్నీ 90% ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తయింది. ఇంకా బండపరుపు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా రైల్వే ఫుట్ బ్రిడ్జ్ కూడా ఒకసారి మనం సంబంధించిన ఆ దృశ్యాలు కూడా మనం పరిశీలిద్దాం. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా దాదాపు పూర్తయిన పరిస్థితే కనపడుతుంది. మొత్తం మీద ఈ నెలాఖరికల్లా రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో పూర్తయి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన వ్యూ కనపడుతుంది. ఒక పక్కన మనం చూస్తే ఇక్కడ పొదిలికొండ పోయే దారి ఏదైతే పొదిలికొండ పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కూడా ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల దాకా కొండ ఉంటుంది. కొండపైన నిర్మాణం ఉంటుంది. ఏదైతే ఈ కొండలు కనపడుతున్నాయో కొండలకు పక్కన కొంత దూరంలో మళ్ళీ పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సంబంధించిన ఆ కొండలు ఉంటాయి. కొండల్లో మీద లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అతి సమీపంలోనే ఈ పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కూడా ఇది పర్యాటకులకు కూడా భక్తులకు కూడా ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం చివరి నాటికి రైల్వే స్టేషన్ నిర్మాణం శ్రీకాళహస్తి టు నడుకూడి రైల్వే పనులు పూర్తయి ఈ సంవత్సరం చివరికల్లా రైల్వే
లైన్లో రైలు కూత పెట్టే పరిస్థితి ఉంటుందనేది రైల్వే అధికారుల ద్వారా మన సమాచారం అందుతుంది. ఇది అత్యంత పర్యాటక ప్లేస్గా పృథులగిరి గిరిపై కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి అత్యంత శక్తివంతమైనగా ప్రసిద్ధిగాంచారు. ఉభయ రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో వివిధ దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలివచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆ దేవస్థానం అభివృద్ధి జరిగితే రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద మనం వ్యూ కూడా అద్భుతంగా ఉంది. రైల్వే స్టేషను నిర్మాణం పూర్తయితే ఇక్కడ చుట్టుపక్కల అవి ఒక పక్క పొదిలికొండ ఒక పక్క చెరువు, ఆ పక్కన చిన్న చెరువు, ఆ పక్కన పొదిలి పట్టణం అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ అద్భుతంగా ఉంటుందనేది చూపర్లో కూడా బాగా ఆడుకునే పరిస్థితి ఉంది. దాదాపు ఆదివారం కాబట్టి పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుంచి ప్రతిరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి పొదిలి పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు చూసుకొని మంత్రముగ్ధులయ్యే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం నెలాఖరికల్లా రైల్వే స్టేషన్లో రైళ్లు తిరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని రైల్వే అధికారుల ద్వారా మన సమాచారం ఉంది. మొత్తం మీద ఎట్టకేలకు 50 సంవత్సరాల నుంచి కళ నేడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కళ త్వరలో తీరబోతుంది అన్నట్టు మనకు అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి పొదిలి టైమ్స్.